Welcome to the Nabibani Ismail Show. This channel does not promote, support, or encourage hatred, discrimination, harassment, or violence against any individual, group, religion, ethnicity, race, nationality, or community. All content presented on this channel is intended for educational, informational, analytical, and discussion purposes only. Please note that any video clips, images, audio recordings, screenshots, or other media used during this live stream are presented for review, analysis, commentary, criticism, news reporting, and educational purposes. The material is discussed and transformed through opinion, explanation, and analysis and is not intended to replace the original content. Thank you for joining us. Let's begin. आदाब, नमस्कार, सत श्री अकाल, वनक्कम, నమస్కారం. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ద నబీబనీ ఇస్మాయిల్ షో. నిన్న మొన్న స్ట్రీమ్ చేయలేకపోయినండి, కొంచెం బిజీ. సో బ్యాక్ అగైన్. సో నిన్న మొన్నటికి నేను ఐ విల్ ట్రై టు కంపన్సేట్ ఓవర్ వీకెండ్. ఇప్పుడు ఈరోజు స్ట్రీము థంబ్నెయిల్ చూసుంటారు కదండి. బిఆర్ సిరాజ్ గారు లాస్ట్ స్ట్రీమ్ చేశాను కదా, బిఆర్ సిరాజ్ గారు చెప్పిన ఇన్ఫర్మేషన్తో ఇంప్రెస్ అయ్యి కొన్ని క్వశ్చన్లు కూడా క్లారిఫికేషన్స్ అడుగున్నాను. మనది చిన్న ఛానల్, చిన్న వ్యూవర్షిప్ అయిన దాకా, అంత పెద్ద అయిన దాకా పోతుందా, కష్టం. బట్ ఎనీవే, అది ఒక తాలిబే ఇల్మ్, చిన్న ఛానల్, మనం పెట్టాల్సిన ఎఫర్ట్ మనం పెడతాం. వెళ్ళినప్పుడు ఆయనకి కుదిరినప్పుడు చెప్తే ఆన్సర్, దాన్ని మనం తీసుకుంటాం. చెప్పకపోతే దట్స్ ఓకే, పెద్ద అయినా మనం ఏం చేసేదేం లేదు. ఓకే, సో ఆయన స్ట్రీములు నేను మామూలుగా ఇస్రార్ అహ్మద్, జాకిర్ నాయిక్, హసీమ్ అల్ హకీమ్ లాంటి పెద్ద పెద్ద గ్లోబల్ స్కాలర్స్ వీడియోలే అంతంత మాత్రం నేను చూసేది. ఈ మొన్న స్ట్రీమ్ చేయడం కోసం బిఆర్ సిరాజ్ గారిది అది తగిలింది, ఒక్కొక్క మొగోళ్ళకి 4 ఆడవాళ్ళు ఎందుకు అనేది. అప్పుడు నుంచి కొన్ని సరే చూద్దాం అసలు బిఆర్ సిరాజ్ గారు ఏం చెప్తున్నారు, ఆయన ఇన్ఫర్మేషన్ ఏంటి కలెక్ట్ చేస్తామని చూడటం మొదలు పెట్టినానండి. మొదలుపెట్టిన తర్వాత నాకు కొంచెం షాకింగ్గా ఉంది. ఆయన అన్ని రకరకాల వీడియోలు ఉన్నాయి. సరే, కొన్ని 3 వీడియోలు ఈరోజు రివ్యూ చేస్తామని ఈరోజు స్ట్రీమ్ సెట్ చేసినాను. చేసిన తర్వాత అనిపించింది, నిన్న స్ట్రీమ్లో చేయాల్సింది ఈజిప్ట్ ఫుట్బాల్ టీం గురించి గొడవ, అది చెయ్యాలా నిన్న అని అనుకున్నాను, కుదరలేదు. సో ఫస్ట్ ఈరోజు ఏం చేస్తానంటే నేను హైజాక్ చేస్తాను ఆ ఈజిప్ట్ కథ ఏందో. ఓకే, హైజాక్ చేసి తర్వాత ఫస్ట్ సెగ్మెంట్ అది అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ సెగ్మెంట్ సిరాజ్ గారి దగ్గరికి వెళ్దాం. ఓకే, అసలు ఏంటి ఈజిప్ట్ గోల్ ఏంటి, వాళ్ళు మీకు బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే, ఫీఫా వరల్డ్ కప్ ఎంతమంది మీరు చూస్తున్నారో తెలియదు. ఆ వరల్డ్ కప్లో జరిగింది ఏంటి అంటే, వాళ్ళు ఫీఫా వరల్డ్ కప్లో అర్జెంటీనా మీద ఓడిపోయినారండి. ఓకే, 90 మినిట్స్ ఫుల్ గేమ్, 80 మినిట్స్ వరకు 2-0 లీడింగ్లో ఉన్నారు. సో ప్రపంచమంతా ఇంకా గెలిచినారు అనుకున్న టైంలో మొత్తం ఉల్టా అయిపోయిందండి, మొత్తం ఉల్టా అయిపోయింది. ఓడిపోయినారు యాక్చువల్గా 3-2తో. నాకు 2 రోజుల నుంచి నిద్ర లేదు. ఉన్న ఏకైక ఇస్లామిక్ నేషన్ ఈ ఫీఫాలో, వాళ్ళు ఎలిమినేట్ అయిపోయినారు. మొత్తం ఇస్లామిక్ మొత్తానికి అవమానం, సిగ్గుచేటు. వీళ్ళు అవమానం తెచ్చిపెట్టినారు. వీళ్ళు ఎప్పుడు దాకా గర్వకారణంగా ఉంది అని చెప్పి ఎంతో సంతోషపడితే, వీళ్ళు ఓడిపోయి ఎంతో అవమానం తెచ్చినారండి మొత్తానికి. నాకు 2 రోజుల నుంచి నిద్ర లేదు. ఇప్పుడు ఇస్లామిక్ నేషన్లు ఎవరూ లేరు, అందరూ ఎలిమినేటెడ్.
ఇప్పుడు ఎందుకు ఇట్లా జరిగింది? వాళ్ళు ఏం చేసినారు? అల్లా ఏంటి? దాని మీద నిద్ర లేదండి 2 రోజుల నుంచి. సరే ఫస్ట్ సెగ్మెంట్ అది చూస్తాం. ఓకే. నేను కొన్ని క్లిప్‌లు ఎక్స్‌ట్రాక్ట్ చేసినాను. ఆ క్లిప్పులు చూపిస్తాను. ఇలా అసలు ఈజిప్ట్ టీమ్ గురించి. అసలు వరల్డ్ కప్‌లో జరిగిన ఈవెంట్స్ ఏంటి అని ఒక్క నిమిషం నేను యాడ్ చేస్తానండి. ఎంత పని చేసినారండి ఓడిపోయి. వాళ్ళు ఎందుకు ఓడిపోయినారని ఇప్పుడు కొత్తగా నాకు ఇస్లామిక్ డైలమా అండి. ఇది న్యూ ఇస్లామిక్ డైలమా. వాళ్ళు ఎవ్వరు ఇది ఈ విధంగా ఆలోచించుండ్రు. నాకు ఇస్లామిక్ చాలా మంది చాలా ఇస్లామిక్ డైలమాలు కనిపెట్టినారు. ఈరోజు నాకున్న ఇస్లామిక్ డైలమా నేను కనిపెట్టినాను. ఇది నాకు కొత్తది, యునీక్, వరల్డ్లోనే యునీక్. ఎవరు ఇంత దూరం ఆలోచించుండ్రు. బట్ ఎనీవే ఐ ప్రెజెంట్ ఇట్. సహీమా గారు వచ్చిన్నారు. హలో, నమస్తే అండి, ఆదాబ్. ఆల్ రైట్. ఇప్పుడు అసలు ఏంటి ఫుట్బాల్ ఈ గోల్ ఏం చూద్దాం రండి. నేను ఆ వీడియో యాడ్ చేస్తాను. వీడియో అట్లా కాదు, ఇట్లా యాడ్ చేస్తాను. ఇది 2006లో వీడి హెడ్ కోచ్ ఉన్నాడండి. ఈజిప్ట్ ఫుట్బాల్ నేషనల్ ఫుట్బాల్ టీంకి హెడ్ కోచ్. వాడి పేరు ఏంటి అంటే హుసైన్ హుసన్. ఓకే, వాడి పేరు హుసైన్. వాడు ఏంటి సార్, వాడు అసలు ఒక వీధి గూండా రౌడీ టైపు. వాడు ఎట్లయినాడు కోచ్ అనేది ఒక సౌండే లేదు, దానికి ఒక బ్యాక్గ్రౌండ్ లేదు. 2016లో ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో, 2016లో వాడు ఒక ఫోటోగ్రాఫర్ని తరిమి పిచ్చంతా తరిమి కొట్టినాడు. ఫోటోగ్రాఫర్ని కొడితే వాడు అరెస్ట్ అయ్యి జైలుకు కూడా పోయినాడు. నాకు అప్పుడు తెలియదు, ఇప్పుడు తెలుస్తుంది ఏంటి ఇట్లా ఎందుకు తయారైనాడు, ఏంది ఇట్లా తయారు. చూడండి, ఇప్పుడు వీడియో ప్లే చేస్తాను. అందులో చేసేవాడు ఈజిప్ట్ టీమ్ హెడ్ కోచ్. ఇప్పుడు కూడా వాడే హెడ్ కోచ్. ఈ గొడవంతా వాడి హయాంలోనే జరిగింది. ఇప్పుడు నేను చూసేది 2016లో. చూడండి, ఆ తరుముకునేవాడు ఈజిప్టియన్ హెడ్ కోచ్. ఎవరిని తరుముకుంటున్నాడు అంటే ఫోటోగ్రాఫర్, ఒక నార్మల్ ఫోటోగ్రాఫర్ని. చూడండి, అదిగో ఈ తెల్లగా ఒకటి పరిగెడుతున్నాడు సార్, వాడు ఈజిప్టియన్ హెడ్ కోచ్. రైట్ లో, లెఫ్ట్ లో ఒకటి పరిగెడుతున్నాడు, వాడు నార్మల్ ఫోటోగ్రాఫర్. చూడండి ఎట్లా తరుముతాడో. అదిగో దొరికినాడు, పడిపోయినాడు, దొరికినాడు, ఇంకా కొట్టం మొదలు పెడతా ఉన్నాడు. ఏం సార్ వీళ్ళు గూండాలా, రౌడీలా, వీళ్ళు వీధి కుక్కలా, ఏంటి అసలు? ఈ మొత్తానికి అవమానకరంగా బిహేవ్ చేస్తాడు. ఎందుకు ఇంత దారుణంగా బిహేవ్ చేస్తుంటారు వీళ్ళు ఒక ప్రొఫెషనల్ ఫుట్బాల్ టీమా, నేషనా, ఏంది ఇట్లుంటారు ఏంది? చూడండి ప్రేమతో. అదిగో వాడు తన్నాడు, మళ్ళీ చూపిస్తారండి. వాడు తన్నాడు, కొట్టినాడు, పడేసి. చూడండి, అదిగో వీడు హెడ్ కోచ్ ఈజిప్షియన్ టీం. ఓకే, ఏంటి వీడు ఇట్లా తయారైనాడు? ఫస్ట్ అనుకున్నాను ఈ ఇండివిజువల్ బహుశా ఏమన్నా షార్ట్ టెంపర్డ్ ఏమో, వీడు ఒక్కడే అట్లా ఉన్నాడేమో, మిగతా టీం అంతా నార్మల్గా సివిల్ గానే, హ్యూమన్స్ గానే, మనుషుల్లాగే ఉంటారు అని అనుకున్నాను నేను. తర్వాత ఇంకొక క్లిప్ నా ఎక్స్లో నాకు కనబడింది. ఏంటి అంటే వీళ్ళు ఇప్పుడు యుఎస్లో ఫుట్బాల్ ఆడుతున్నారా, 2026 ఫీఫా వరల్డ్ కప్. యుఎస్లో ఈజిప్ట్ నుంచి యుఎస్కి పోయి యుఎస్లో పోలీస్తో ఫైట్లు చేస్తారు. చూడండి, ఇప్పుడు నెక్స్ట్ మీరు చూసే క్లిప్ యుఎస్లో ఇది. ఓకే, చూడండి, చూడండి ఈ పక్కన ఈజిప్ట్ అని టీషర్ట్లు వేసుకున్న వాళ్ళందరూ ఈజిప్టియన్ నేషనల్ టీమ్ కోచ్ చుట్టూ ఉండే జనాలు, వీళ్ళంతా టీం. ఓకే, చూడండి ఇప్పుడు ఏం చేస్తారా, పోయి పోలీసులతో ఫైట్ చేస్తున్నారండి వీళ్ళు ఈజిప్ట్ నుంచి యుఎస్కి వచ్చి యుఎస్లో పోలీసుతో ఫైట్ చేస్తున్నారు. ఏంటి యుఎస్లో పోలీసులతో ఫైట్ చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది? చూడండి,
అదిగో ఈ డల్లాస్ పోలీస్ వాళ్ళే, ఈ రైట్ లో ఉండేది డల్లాస్ పోలీస్. ఈ రెడ్ షర్ట్ వేసుకున్నాడు ప్లేయర్. ఈ పక్కన ఉండేది అడ్మిన్ టీమ్, లెఫ్ట్ లో ఉండే వాళ్ళందరూ చూడండి. అదిగో ఈజిప్ట్ టీ షర్ట్ వేసుకున్న వాళ్ళందరూ వీళ్ళ కోచ్, వీళ్ళ స్టాఫ్. ఎక్కడికి పోయినా రౌడీజమేనా, ఎక్కడికి పోయినా రౌడీజం, గూండాయిజం. ఏం చేస్తారు వీళ్ళు అసలు? ఒక సివిల్ ఒక సివిల్ గా ఒక దేశంలో, దేశం కాని దేశం పోయి ఏంటి ఇంత గుండాయిజం, ఇంత రౌడీజం? చూడండి చూడండి ఏం జరుగుతుందా. ఈ యునైటెడ్ స్టేట్స్ ఈ 2 జూలై, ఓకే, ఈ క్లిప్ 2 జూలై అంటే 1 వీక్ కిందట జరిగింది. చూడండి, పోయి పోలీసులతో ఫైట్ చేస్తూ ఉన్నారు యుఎస్ లో. ఆ పోలీసులు కూడా ఎందుకు తీసుకుంటా ఉన్నారు ఈ పార్టీకి? వాళ్ళు తీసి బొక్కలో, అదే మన యోగి ఆదిత్యనాథ్ గారిని ఇచ్చుంటే ఈ పని, వీళ్ళందరూ అడుక్కునే వాళ్ళు, ఆయన కాళ్ళ మీద పడేవాళ్ళు కదా వీళ్ళందరూ బయటికి రావడానికి. అంతేకాదు వీళ్ళు తెచ్చిన సామాన్లు గీమాలు బుల్డోజర్ వెళ్ళిపోయి ఉండేది కదా వీళ్ళ ఇంటి ముందుకి. ఈజిప్ట్కే పంపించేవాడు యోగి అయితే ఈ బుల్డోజర్ని, ఇండియా దాకా వెయిట్ చేసేవాడు కదా. ఏం సార్ వీళ్ళు ఏంటి వీళ్ళు ఎందుకు ఇట్లా ఉన్నారు? చూడండి, పోలీస్తో ఫైట్ చేస్తున్నాడు. అదిగో పోలీసులతో ఫైట్ చేస్తున్నారు. వీళ్ళు ఎందుకు ఇట్లా ఉన్నారు? ఏంటి వీళ్ళ గోల? వీళ్ళు అట్లా ఎక్కడికి పోయినా అట్లే ఉంటారా? వీళ్ళు ఎక్కడికి పోయినా అట్లే ఉంటారా? ఓకే, దానికి ఆన్సర్ చెప్తారండి. దానికి ఆన్సర్ ఎస్. అల్లా అదే కమాండ్ చేస్తాడు వీళ్ళ నుంచి, అదే కమాండ్ చేస్తాడు అల్లా. ఇది ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఇట్లా 1 కాదు 2 కాదు, 100 ఉన్నాయి. ఇది చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నాడు. ఇది 48:29 ఆల్ఫా 29 48:29. ఇక్కడ ఏం చెప్తున్నాడు? మొహమ్మద్ ఈజ్ ద మెసెంజర్ ఆఫ్ అల్లా అండ్ దోస్ are with him, and those who are with him are firm against the believers. Firm అంటే ఏం తెలుసా? ఫర్మ్ అని వాడు అక్కడ రాసినాడు, FIRM. ఇక్కడ చూడండి, ఆర్ హార్ష్ టువర్డ్స్ ద డిస్బిలీవర్స్. ఇక్కడ డిస్బిలీవర్స్ ఎవరు? యుఎస్ పోలీసు. యుఎస్ అంతా క్రిస్టియన్ నేషన్, యుఎస్ పోలీసు డిస్బిలీవర్స్. సో దే హ్యావ్ టు బి హార్ష్. వాళ్ళు హార్ష్గా ఉండాలా. ఇది ప్రైమరీ బిలీఫ్ అండి. వీళ్ళు హార్ష్గా ఉండాలా. మొహమ్మద్ అల్ రసూలుల్లా డిస్బిలీవర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళ మధ్యలో ఉన్నప్పుడు చాలా కఠినంగా, భయంకరంగా, క్రూరంగా ఉండాలి. ఇట్లా ఉంటారు వీళ్ళు ఎక్కడికి పోయినా సరే. మీరు వాళ్ళ దగ్గర పోయినా ఇంకా దారుణంగా ఉంటారు, వాళ్ళు మీ దగ్గరికి వచ్చినా ఇంకా దారుణంగా ఉంటారు. ఓకే, అంతకన్నా దారుణంగా ఉంటారు, అంతకన్నా క్రూరత్వం, ఇది భయపెట్టడం, ఆ టెర్రర్ కూడా. ఓకే, అది తప్పదు. హార్ష్ టువర్డ్స్ ద డిస్బిలీవర్స్. వాళ్ళు కంపాషన్ టువర్డ్స్ ఈచ్ అదర్, వాళ్ళు కంపాషన్గా ఉంటారు, బట్ వాళ్ళు డిస్బిలీవర్స్తో చాలా హార్ష్గా ఉంటారు. ఇదే ఇమాజిన్ చేసుకుని నేను ఒక క్లిప్ చాలా రోజుల కింద చూపించాను. మన హైదరాబాద్లో ఒక ఆడామె వాళ్ళ భర్త స్కూటర్ ఆపితే పోలీస్ మీద బండబూతులు తిట్టి వాడిని కొట్టి వాడిని చొక్కా చింపేసి వెళ్ళిపోయారు. ఒక బుర్కా ముస్లిమా వాడ బక్కడు వాడి భర్త. అదే ఇక్కడ కూడా యుఎస్ లో ఈజిప్ట్ స్టాఫ్ చేసేది అదే. ఇది బేసికల్ గా ప్రపంచంలో ఎక్కడికి పోయినా ఇంతే, హార్ష్గా ఉండాల్సిందే. బిలీవర్స్ తో ఒకరికొకరు మంచిగా, ఆప్యాయంగా, ప్రేమగా. చూడండి ఇక్కడ ఏముంది, కంపాషన్ టువర్డ్స్ ఈచ్ అదర్. ఆ ప్రేమ, ఆప్యాయత, ఇది ఉండాలి వాళ్ళ మధ్యలో. ఒక ముస్లింకి ఇంకో ముస్లిం. నాన్ ముస్లిమ్స్తో క్రూరత్వము, కఠినత్వము, ఇది పుట్టించాలి, భయము, ఆ టెర్రర్ పుట్టించాలి, టెర్రర్. ఓకే, సో ఇది మీకు ఆ క్లిప్ ఎందుకు చూపించానంటే ఇది ఏమి సర్ప్రైజింగ్ కాదు. వీళ్ళు ఎక్కడ పోయినా అంతే. ఈజిప్టియన్స్ అని కాదు, మొరక్కన్స్, ఎక్కడ ముస్లిమ్స్ యాడికి పోయిన ప్రపంచంలో ఇంతే. ఓకే, డోంట్ ఎక్స్పెక్ట్ మచ్. ఓకే, ఆ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ పార్ట్ ఫుట్బాల్లో చూడండి ఏం జరిగిందో. ఓకే, ఫుట్బాల్ యాక్చువల్గా
ఆ పిచ్లో ప్రపంచమంతా వాచ్ చేస్తా ఉంది. యుఎస్లో ఇది ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్, లైవ్ టెలికాస్ట్. చూడండి వీళ్ళ బిహేవియర్ పిచ్లో ఎట్లుందా. చూడండి పిచ్లో ఎట్లుందో చూడండి. ఆడియో పర్లేదు మనకి. చూడండి పిచ్లో ఇక్కడ ఉన్నాడు, మెస్సీ ఉన్నాడు అక్కడ నిల్చొని. ఓకే, మెస్సీ అక్కడ నిల్చొని ఉన్నాడు. చూడండి ఒక్కొక్కరు బిహేవియర్ ఎట్లా. అదిగో చూడండి, వాడికి రెడ్ కార్డు, వీడు గుండా చొక్కా కట్టుకొని ఈజిప్ట్ అని రాసుకొని. చూడండి ఎట్లా పోతా ఉన్నాడు పిచ్లో కొట్టడానికి. ఈ చేతిలో ఎట్లో ఆడ మెటల్ డిటెక్టర్ చెక్ చేసి కత్తులు గిత్తులు లోపలికి అలో చేయాల, లేకపోతే ఉండుంటే ఇంకేమన్నా ఉందా అక్కడ. చూడండి పోతా ఉన్నాడు గుండా రాజ్. ఇట్లా ఒక సివిల్ గా ఇట్లా వీళ్ళు మనుషుల మధ్యన బతికే వాళ్ళ, వీళ్ళు నార్మల్ సివిల్ పీపుల్ మధ్యలో బతికే టైపా వీళ్ళు, చెప్పండి. యునీక్ కదా వీళ్ళు ఈజిప్టియన్. వీళ్ళు నార్మల్ రోడ్డు మీద పోయే ముస్లిం కాదు, ఇది క్రీమ్ లేయర్, టాప్ లేయర్ ముస్లిమ్స్. అంటే బాగా డబ్బు ఉన్న వాళ్ళు, బాగా ఎడ్యుకేటెడ్, హైలీ స్టేటస్ ఉంటుంది కదా సొసైటీలో, ముస్లిం సొసైటీలో. ఈజిప్ట్ లో ఇప్పుడు వరల్డ్ కప్ యుఎస్ లో ఆడుతున్న టీం కి వస్తున్న స్టాఫ్, ప్లేయర్స్ వీళ్ళే ఇట్లా ఉన్నారంటే, ఈజిప్ట్ లో నార్మల్ సివిల్ రోడ్డు మీద ఉన్న నార్మల్ ముస్లిమ్స్ ఎట్లుంటారు, ఇంకా మన ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ముస్లిమ్స్ ఎట్లా ఉంటారు చెప్పండి. వీళ్ళు సెకండరీ, వాళ్ళు ఒరిజినల్ అరబ్స్. వాళ్ళు ఒరిజినల్ అరబ్స్. మన ఇండియన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ వీళ్ళ బూట్ నాకాల్సి ఉందా? ఎందుకు పనికిరాదు. వీళ్ళు అసలు వాళ్ళని, ఇండియన్స్ ని, పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్ళని ముస్లిమ్స్ గా కూడా ట్రీట్ చేయరు, వాళ్ళంతా కన్వర్ట్స్. బట్ ఎనీవే చూడండి ఈ గుండాయిజం, ఈ రౌడీజం చూడండి. వాడికి రెడ్ కార్డ్ ఇస్తే వాడు దొబ్బేయాల నుంచి, దొబ్బేయకుండా పోయి ఎంపైన కొట్టడానికి పోతాడు. వాళ్ళు నలుగురు వచ్చి వాడిని లాక్కెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు ఇదిగో ఈ నలుగురు తీసుకెళ్ళి అక్కడి నుంచి లోపలికి తీసుకెళ్ళిపోయారు. చూడండి వీడంటే సపోర్టింగ్ స్టాఫ్. సరే, మేబీ బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇవ్వచ్చు, వీడు ఎక్కువ కావాలని ఎక్కువ చేస్తున్నాడేమో వీళ్ళ బాస్కి ఇంప్రెస్ చేయడానికి అని. వీళ్ళ బాస్ ఒరిజినల్ గా చూడండి. నెక్స్ట్ క్లిప్, అగో ఆడున్నాడు చూసారా గుండోడు, వాడు హెడ్ కోచ్. ఈ గుండోడు వీడే ఫస్ట్ క్లిప్ లో పరిగెట్టుకొని తరిమి ఒకరిని ఫోటోగ్రాఫర్ని కొట్టినా చూసారా, వాడు పట్టుకొని జైలుకి పోయి వచ్చినాడు. జైలు శిక్ష అనుభవించి, ఈజిప్ట్ లోనే జైలు శిక్ష అనుభవించి వచ్చినాడు వీడు. వీడు ఇప్పుడు చూడండి, ఇప్పుడు వీడి బిహేవియర్ ఎట్లా ఉంటుందో. ఓకే, ఇప్పుడు వీడు హెడ్ కోచ్. ఇగో ఈ గుండోడు హెడ్ కోచ్. వీడి వల్లే ఈ కప్పు ఓడిపోయింది. వీడి వల్లే ఇప్పుడు మొత్తానికి తల దించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వీడే మొత్తానికి అసహ్యం పుట్టించినాడు. వీడి వల్లే ఓడిపోయింది. నేను చెప్తాను ఆ డైలమా ఏందో. ఈ క్లిప్ అయిపోయింది, నేను ఇప్పుడు అసలు ఇస్లామిక్ డైలమా ఏందో ప్రెజెంట్ చేస్తాను. వీడి వల్లే ఓడిపోయింది. మొత్తం ప్రపంచం లో ఉన్న ఇస్లామిక్ ఉమ్మాకి, అల్లాకి, ప్రాఫిట్ కి అవమానం తెప్పించినాడు వీడు తెప్పించినాడు. ఉమ్మా మొత్తానికి అవమానం వీడు. ఇప్పుడు చూడండి వీడి బిహేవియర్ చూడండి. వాళ్ళ క్రౌడ్కి చూపించుకుంటా, పెదం కొరుక్కుంటా, ఈ గుండోడు ఇండియాకి, యూపీకి రమ్మని చెప్పండి. యోగి గుండుతో కొడితే గుండు పగిలిపోదు. ఈడు గుండా, హెడ్ కోచ్ లా ఉన్నాడు. వీళ్ళు నార్మల్ సివిలైజ్డ్ పీపుల్ గా ఉన్నారా? వీళ్ళు అడి మనుషులు, ఏదో కొమ్మల నుంచి దిగి వచ్చిన వాళ్ళు ఉన్నట్లు, ఇప్పుడు చెట్టు కొమ్మల నుంచి దిగి అడవుల్లో బతికే టైపు. వీళ్ళు సివిలైజ్డ్ పీపుల్ గా మనుషులుగా ఉన్నారా? వీళ్ళు నార్మల్ మనుషుల మధ్యలో వీళ్ళు ఎట్లా పెట్టుకుంటారండి వీళ్ళని చెప్పండి. నార్మల్ సివిలైజ్డ్ పీపుల్ మధ్యలో వీళ్ళని ఎట్లా పెట్టుకుంటారు? చూడండి గుండోడు ఏం చేస్తాడు ఇప్పుడు. బండ బూతులు ఎట్లా ఉండవు గమనించారా? థూ అని వస్తా ఉన్నాడు వాళ్ళ మీద. థూ అని చూసినాడు వీడు. మళ్ళా ప్లే చేస్తా చూడండి. వీడు
ఆ క్రౌడ్ మీద లోపలికి పోతే థూ అని ఊసినాడు వీడు ఉమ్ము. చూడండి, అదిగో ఏం చేసినాడు, థూ అని ఊసినాడు వాడు. వీళ్ళు ఏం మనుషులు సార్, వీళ్ళు ఏం మనుషులు, వీళ్ళు అసలు మనుషులేనా వీళ్ళు? చూడండి మళ్ళా, అదిగో థూ అని ఊసినాడు వాడు. వీళ్ళు సివిలైజ్డ్ పీపుల్ అయినా, వీడు క్రీమ్ లేయర్ ఈజిప్ట్కి హెడ్ కోచ్, వీడు హెడ్ కోచ్ ఫుట్బాల్, నేషనల్ ఫుట్బాల్ టీంకి. వీడు ఆ ఈజిప్ట్ నుంచి యుఎస్కి వచ్చి ఎన్నో మ్యాచ్లు ఆడి ప్రీ క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయినారు. సరే, గ్రేస్తో ఓడిపోయి పోవచ్చు కదా గుండోడు. మళ్ళా చూపిస్తా, అదిగో థూ అని ఊసినాడు. ఊసి పోయినాడా? ఇగో ఈ వెనకుండే గుండోళ్ళు ఈ ఫోటోగ్రాఫర్తో గొడవ పడుతున్నాడు. ఏమంటే వాడు థూ అని వస్తామంటే వాడు వీడియో తీసినాడు, ఫోటోగ్రఫీ తీసినాడు. అదెందుకు తీసినావు అని వాడితో గొడవ పెడతాం. వాళ్ళు ఉండేదే ఈ ప్రతి ఈవెంట్ని క్యాప్చర్ చేసుకోవడానికి, ఫోటోలు తీసుకోవడానికి. వాడు వీడియం దేనికి, వాడు ఇప్పుడు వీటితో గొడవ పడ్డం దేనికి? వీళ్ళు ఏం సార్, వీళ్ళు అసలు సివిలైజ్డ్ మనుషులేనా వీళ్ళు? అడవి జంతువులా ఏం వీళ్ళు? మళ్ళీ చూపిస్తాను, వాడు ఊసేజ్ చూపిస్తారండి. చూడండి, అదిగో అదిగో ఏం మనుషులండి వీళ్ళు, మానవులేనా వీళ్ళు? అంతే అండి క్లిప్పు. ఓకే, సో ఇది చూపించడానికే చూపించింది. సరే, ఈ క్లిప్ తీసేస్తాను. ఇప్పుడు నా డైలమా ఏంటో అడుగుతాను. చూడండి, నా డైలమా ఏందో చెప్తాను, వినండి. ఓకే, ఇస్లామిక్ డైలమా. ఓకే, ఇది మామూలుగా అయితే వెస్ట్లో కనుక, ఇంగ్లీష్లో కనుక వీడియో తీసుంటే వైరల్ అయిపోయి ఉండేది ఈ డైలమా. బట్ ఎనీవే, నా ఫోకస్ ఇప్పుడు తెలుగు వాళ్ళు కాబట్టి తెలుగులోనే తెలుగు వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తాను. కొంచెం పే అటెన్షన్, నా డైలమా ఏంటి అనేది. ఓకే, పే అటెన్షన్. సో వీళ్ళు మొన్న మ్యాచ్ అయినప్పుడు ఏం చెప్పినారు? దీనికి ముందు మ్యాచ్ జరిగింది. ముందు మ్యాచ్లో గెలిచినారు వీళ్ళు. ఎవరు? ఆస్ట్రేలియాతో మ్యాచ్ గెలిచినప్పుడు ఏమన్నారు? ద ఈజిప్షియన్ అసోసియేషన్ సెడ్ ద సీక్రెట్ టు విక్టరీ తెలిసిపోయిందంట. ఏంటి అంటే, ఆ మ్యాచ్కి ముందు ఖురాన్ ఆయతులు ఉన్నాయండి. కొన్ని ఆయతులు జ్యూస్ని, క్రిస్టియన్స్ని బూతులు తిట్టే ఆయతులు. ఓకే, సో ఇలా గెలుపు వాళ్ళని తిట్టడంతో మొదలవుద్దంట. సో మ్యాచ్కి ముందు ఇప్పుడు ఆస్ట్రేలియన్స్ క్రిస్టియన్స్ కదా, సో వీళ్ళు మ్యాచ్కి ముందు జ్యూస్ని, క్రిస్టియన్స్ని ఆయతులు చదివి తిట్టడం మొదలు పెట్టినారు. మ్యాచ్కి వెళ్ళినారు, గెలిచినారు. ఇది ఆ మ్యాచ్ అయిపోయిన తర్వాత తెలిసింది. బిఫోర్ ఈచ్ మ్యాచ్ ద టీమ్ గ్యాదర్ టు రిసైట్ ఖురానిక్ passage calling Christians and Jews infidels under Allah's wrath. అల్లా భయంకరమైన కోపానికి అర్హులు అంట క్రిస్టియన్స్, జ్యూస్, ఇన్ఫిడల్స్ అంట. ఇది ఇట్లా చదివి ఖురానిక్ ఆయతులు చదివి ఆస్ట్రేలియాతో మ్యాచ్కి వెళ్ళినారు, గెలిచినారు. సో అది సీక్రెట్ అనుకొని ఈ అర్జెంటీనాతో కూడా వెళ్ళినారు. గెలిచే మ్యాచ్ని ఓడగొట్టుకొని వచ్చినారు. సిగ్గుచేటు ఇప్పుడు మొత్తం ఇస్లామిక్ ఉమ్మా మొత్తానికి, ముస్లిం అనే వాళ్ళకి ప్రతి ఒక్కరికి సిగ్గుచేటు. ఇంకొక మీకు తెలుసో, కాప్టిక్ క్రిస్టియన్స్ 15% ఉన్నారు పాపులేషన్ ఈజిప్ట్లో. 85% ముస్లిమ్స్, వీళ్ళు 15% కాప్టిక్ క్రిస్టియన్స్. ఈ కాప్టిక్ క్రిస్టియన్స్ పరిస్థితి ఇండియాలో ఉన్న క్రిస్టియన్స్కి ఏమి తెలుసు వాళ్ళకి ఇలా పరిస్థితి. వీళ్ళకన్నా దారుణంగా అవుద్ది ముస్లిం మెజారిటీ అయితే. వీళ్ళ పరిస్థితి ఒకరోజు చూపిస్తాను మీకు, ఈరోజు కాదు. ఓకే, సో వీళ్ళు గెలిచేదానికి రహస్యం ఏంటి? ఖురాన్ ఆయతులు గీతలు చదివితే గెలిచేస్తామన్నారు. మరి ఈ రోజు ఎందుకు గెలవలా? సరే, ఈ రోజు కాదు, మొన్న జరిగింది మ్యాచ్. మొన్న ఎందుకు గెలవలా? ఎందుకు ఓడిపోయినారు చెప్పండి. ఇది సీక్రెట్ తెలిస్తే వీళ్ళు ఎందుకు ఓడిపోయినారు? ఈ సీక్రెట్ వీళ్ళు పుట్టించినారా? అల్లా చెప్పినాడా? ప్రాఫిట్ చెప్పినాడా? వీళ్ళు ఇట్లా చేస్తే మీకు గెలుపు వస్తుంది అని వీళ్ళ తెలివితేటలు ఉపయోగించినారు. ఈ గుండుగాడు తెలివితేటలు ఏంటది? హెడ్ కోచ్ గుండుగాడు తెలివితేటలు. ఓకే, నా ఇప్పుడు నేనేం చూపిస్తున్నానంటే,
నేను కొన్ని కామెంట్లు కూడా ఇచ్చాను. ఆ కామెంట్లు పక్కన పెడతాను. సరే, ఇప్పుడు నా డైలమా చెప్తాను చూడండి. ఇక్కడ ఈ హదీస్ ఉంది చూసారా, 3424 సై అల్ బుఖారి. ఇక్కడ ఏం జరుగుతుందంటే మీరు చదువుకోండి. నేను చదవను ఇంగ్లీష్‌లో, మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఇక్కడ ఏం జరుగుతుందని. స్క్రీన్‌లో పాజ్ పెట్టుకొని చదువుకోండి. నేను చదవను, ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఇక్కడ. ఇక్కడ 3 క్యారెక్టర్లు ఉన్నాయండి ఈ స్టోరీలో. ఓకే, 3 క్యారెక్టర్లు. మీకు ఇది చెప్పే ముందు మీకు నేను ఆల్రెడీ ఒక ఇది చేసినాను. ఒక దీని మీద ఒక నిమిషం. యూట్యూబ్ నా ఛానల్‌లో ఒక స్ట్రీమ్ ఫుల్‌గా డీటెయిల్‌గా చేశాను. అది చూపిస్తాను, మీకు లింక్ ఇస్తాను. అది చూడండి. దీని గురించి ఫుల్ ఈ ఈ హదీసు, ఈ సొలొమోను, ఈ స్టోరీ గురించి ఫుల్‌గా చేశాను. స్ట్రీము కంప్లీట్ స్ట్రీమ్ చేశాను. అది తప్పకుండా చూడండి. ఓకే, ఏంటి అంటే ఇది మన సిరాజ్ గారి దాంతోనే, సిరాజ్ గారి 1:4 చెప్పారు కదా, దానిలోనే ఈ హదీసు, దాని వర్స్లు గిస్లు మొత్తం అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లింక్ ఇస్తున్నాను, మీకు కుదిరినప్పుడు చూడండి. అది చూసి చూడండి, ఇంకా మంచిది. ఓకే, చాట్లో లింక్ ఇస్తాను, అది స్ట్రీము. సో ఇప్పుడు విల్ గో టు దిస్ వన్. ఇక్కడ ఈ హదీస్లో సహీ అల్ బుఖారి 3424 ఇక్కడ ఏం జరుగుతుందంటే 3 క్యారెక్టర్లు ఇక్కడ. ఒకటి అబూ హురేరా, 2 ప్రాఫిట్ మొహమ్మద్, 3 ఇస్లాంలో సులేమాన్ ఉన్నాడు. ఇక్కడ సోల్మాన్ ఉంది, సన్ ఆఫ్ డేవిడ్. వీడికి ఇస్లామిక్ అరబిక్ పేరు వచ్చి సులేమాన్. ఈ డేవిడ్ వచ్చి బిబ్లికల్ నేమ్ సోల్మన్, డేవిడ్ బిబ్లికల్ నేము, అరబిక్ నేమ్ వచ్చి సులేమాన్, దావూద్. ఓకే, ఇక్కడ 3 క్యారెక్టర్లు ఉన్నాయి. అబూ హురేరా, సులేమాన్, ప్రాఫిట్ మొహమ్మద్. ఇక్కడ అబూ హురేరా చెప్తాడు, ఇప్పుడు ఈ చెప్పేటప్పటికి సులేమాన్ చచ్చిపోయి 1000 సంవత్సరాల పైన అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఈ సంభాషణ జరిగేది ప్రాఫిట్ మొహమ్మద్కి అబూ హురేరాకి, వీళ్ళిద్దరు మధ్యనే. ఓకే, వాడు అబూ హురేరా చెప్తాడు, సులేమాన్ ఉండేవాడు కదా మన ప్రాఫిట్ రాజు, వాడు ఒక రోజు ఇట్లా అన్నాడు. ఏమన్నాడంటే, నేను ఈరోజు 100 మంది ఆడవాళ్ళ దగ్గరికి వెళ్తాను ఈరోజు, ఒక్క నైట్లో మొత్తం అందరికీ దింపేసి వస్తాను 100 మందికి. వాడు భార్యలో 100 మంది ఆడవాళ్ళు అంటాడు వాడు. 100 మంది ఆడవాళ్ళకి ఈరోజు నైట్ వెళ్ళి దింపేసి వస్తాను అని అంటాడు. అంటే వాడికి జిబ్రాయిల్ చెప్తాడంట, నువ్వు దింపుతావు సరే, ప్రతిసారి దింపే ముందు ఇన్షా అల్లాను, ఇన్షా అల్లా ఏమన్నాడు, ఇన్షా అల్లా అని దింపు. మళ్ళా రెండోసారి దింపేటప్పుడు ఇన్షా అల్లా అని చెప్పి దింపు. మూడోసారి ఇన్షా అల్లా అని దింపు. నాలుగోసారి ఇన్షా అల్లా అని దింపు. అట్లా 100 సార్లు దింపు, నీకు 100 మంది పిల్లలు పుడతారు. సో ఈ సొలొమోన్ గారి ఆబ్జెక్టివ్ ఏంది, 100 మందికి దింపి కార్చి 100 మందిని ప్రెగ్నెంట్ చేసి 100 మంది పిల్లల్ని కానీ 100 మంది జిహాదీని కానీ 100 మందిని జిహాద్కి అల్లా కాజ్ కోసం పంపిస్తాడంట, పోయి జిహాద్ చేయమని. అది వాడి ధ్యేయం. వాడికి జిబ్రాయిల్ చెప్తాడు, సరే నువ్వు దింపేటప్పుడు ఇన్షా అల్లా అని దింపు కార్చు అంటాడు. వీడు వెళ్తాడు, 100 మందికి దింపేసి వస్తాడు. తిరిగి వచ్చిన తర్వాత వాడు అసలు ఇన్షా అల్లా అనడం మర్చిపోతాడు. మర్చిపోతే అప్పుడు జరిగింది ఏంటి, ఇది ఎప్పుడో 1000 సంవత్సరాల కింద జరిగిన ఈవెంట్. వాడికి 99 ఆడవాళ్ళకి ప్రెగ్నెంట్ కాలేదంట, ఒక్క ఆడమ ప్రెగ్నెంట్ అయిందంట, ఆమె హాఫ్ బేబీని కనిందంట. హాఫ్ బేబీ, మరి హాఫ్ బేబీ అంటే ఏంటో, ప్రీమేచ్యూర్డ్ బేబీనా, లేకపోతే ఒక చెయ్యి ఒక కాలు ఒక కన్ను ఒక ముక్కు ఒక నోరు టైపా, లేకపోతే ఏంటనేది తెలియదు. ఓకే, అట్లా జరిగింది అని ప్రాఫిట్ మొహమ్మద్కి చెప్పినాడు ఎవరు, అబూ హురేరా అన్నవాడు. ప్రాఫిట్ మొహమ్మద్ ఏమన్నాడు, ఒరే వాడు ఇన్షా అల్లా అని అంటే వాడికి 100 మంది పుట్టించేవాడు కదా దేవుడు, వాడు ఇన్షా అల్లా అనలేదు, అందుకని పుట్టలేదు అని ప్రాఫిట్ మొహమ్మద్ అన్నాడు. ఓకే, సో ఇక్కడ ప్రాఫిట్ మొహమ్మద్ ఏం చెప్తున్నాడు, ఇన్షా అల్లా అని నువ్వు కార్యానికి వెళ్లే ముందు అని పోతే ఆ కార్యము సక్సెస్ అవుతుంది అని చెప్పినాడు. ఇక్కడ చదవండి. If the Prophet Muhammad further said, if the Prophet Solomon had said inshallah, he would have begotten children who would have fought in Allah's cause.
వాడు అనుంటే 100 మంది పుట్టేవాళ్ళు, 100 మంది జిహాద్ చేసేవాళ్ళు. 100 మంది జిహాదీలు కొనేవాడు. అనలేదు కాబట్టి జరగలేదు. అనుంటే జరిగేది. సో, దీని నుంచి ఇప్పుడు లెసన్ ఏంటి? ఇప్పుడు దీనికి సారాంశం ఏంటి? ఈ ఈజిప్షియన్ ఫుట్బాల్ టీము మ్యాచ్‌కి ముందు ఇన్‌షా అల్లాహ్ అని ఎళ్ళాలా? లేకుండా వాళ్ళ తెలివితేటలు, ఆ గుండోడు తెలివితేటలు ఉపయోగించుకొని ఆయతులు చదువుకొని జ్యూస్ క్రిస్టియన్ తిట్టుకొని పోవాలా? ఏది అని పోతే వాళ్ళు మ్యాచ్ గెలిచుండేవాళ్ళు. ఇన్‌షా అల్లాహ్ అని ఎళ్ళుంటే ఆ మ్యాచ్ గెలిచేవాళ్ళు కదా! వాళ్ళు అనలా ఇన్‌షా అల్లాహ్. వాళ్ళు అన్నారా? ఉంటే అనుంటే గనుక ఎవిడెన్స్ ఇవ్వండి. ఎవ్వరు ఎక్కడ ఎవిడెన్స్ లేదు వాళ్ళు అన్నట్టు. ఇప్పుడు నా క్వెషన్ ఏంటి అంటే, వాళ్ళు ఇన్‌షా అల్లాహ్ అని చెప్పి మ్యాచ్‌కెళ్ళినారా? చెప్పకుండా మ్యాచ్‌కెళ్ళినారా? ఓకే. ఒకవేళ చెప్పి ఉంటే ఇన్‌షా అల్లాహ్ అని ఎళ్ళినారే అనుకోండి మ్యాచ్‌కి. మరి ఎందుకు ఓడిపోయినారు? అంటే వాళ్ళు ఓడిపోయినారంటే ఇక్కడ ప్రాఫిట్ మొహమ్మద్ మాట పోయినట్టే కదా! ప్రాఫిట్ మొహమ్మద్ ఏం చెప్తున్నాడు? ఇన్‌షా అల్లాహ్ అని గాని మీరు ఎళ్ళుంటే పని జరిగుండేది అన్నాడా ఇక్కడ? మరి ఇన్‌షా అల్లాహ్ అని వాళ్ళు ఈజిప్షియన్ టీమ్ అనుంటే ఓడెందుకు పోయినారు? సో, అంటే వాళ్ళు అనలేదు. ఓకే. ఒకవేళ అన్నారే అనుకో, ఇక్కడ ప్రాఫిట్ మొహమ్మద్ ఓడిపోయినాడు. ఓకే. ఒకవేళ వాళ్ళు ఇన్‌షా అల్లాహ్ అనలేదు అనుకో. ఓకే. ఇన్‌షా అల్లాహ్ అనలేదు అనే అనుకోండి. ఓకే. he admits that he will mercy prepared for the disbelievers. సో, ఇన్‌షా అల్లాహ్ అనలేదు అనుకోండి. ఓకే. ఇప్పుడు నేను ఒక నోట్ ప్యాడ్ తీసుకుంటా. సరే మీకు ఈజీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇన్‌షా అల్లాహ్ అని గాని అని ఎళ్లి మ్యాచ్‌కి ఎళ్ళుంటే వాళ్ళు ఓడిపోయినారనుకో, ఇక్కడ ప్రాఫిట్ మొహమ్మద్ చెప్పిన మాట అబద్ధము. ప్రాఫిట్ మొహమ్మద్ ఓడిపోయినట్టు. అనకుండా ఎళ్ళినారే అనుకోండి. అనకుండా ఎళ్ళినప్పుడు వాళ్ళు ప్రాఫిట్ మొహమ్మద్ మాట ఎందుకు పాటించలేదు? వాళ్ళు పాటించకుండా మన మొత్తానికి ఉమ్మా మొత్తానికి సిగ్గుచేటు కదా ఇప్పుడు. ప్రాఫిట్ మొహమ్మద్ ప్రపంచం మొత్తానికి సిగ్గుచేటు కదా ఇప్పుడు. అవునా కదా? వీళ్ళెందుకు ఇంత సిగ్గుచేటు పని చేసినారు ఓడిపోయి? వీళ్ళెందుకండి ఇంత పెద్ద సిగ్గుచేటు పని చేసినారు? అది క్వశ్చన్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే, ఇక్కడ అల్లా ఏం చెప్తున్నాడు? ఆల్ ఇన్సాన్‌లో దిస్ ఈస్ ద హూఎవర్ విషెస్ టేక్ ద వే టు హిస్ లార్డ్. ఇక్కడ ఏం చెప్పినాడు? దిస్ ఈస్ రిమైండర్, లెట్ హూఎవర్ విషెస్ టేక్ ద వే టు హిస్ లార్డ్, బట్ యూ విల్ ఓన్లీ విష్ టు డూ ఇఫ్ గాడ్ విల్స్. ఇక్కడ వీళ్ళు గెలవడము, ఓడిపోవడము అంతా అల్లా డెస్టినీ. అల్లా ముందే డిసైడ్ చేసి పెట్టినాడు. ఓకే. ఇక్కడ ఏం చెప్తున్నాడు? యూ విల్ ఓన్లీ విష్ టు డూ ఇఫ్ సో గాడ్ విల్స్. వాడు అల్లా గెలవాలా అనుకుంటే గెలిచేవాళ్ళు, ఓడిపోవాలా అంటే ఓడిపోయేవాళ్ళు. సో వీళ్ళు ఓడిపోయినారు అంటే అల్లా డెస్టినీ కదా, అల్లానే కదా డిసైడ్ చేసినాడు ఓడిపోవాలా అని రాసి పెట్టినాడు కదా. ఇదిగో హీ అడ్మిట్స్ హూఎవర్ ఇంటూ హిస్ మెర్సీ. ఎవరైతే గెలవాలో ఆయన అనుకుంటే గెలుస్తారు, ఆయన అనుకోకపోతే ఓడిపోవాలంటే ఓడిపోతారు. సో వీళ్ళు నాట్ ఏమన్నారు ఈయన సురేష్ గారు వచ్చినారు. ప్రాఫిట్ మొహమ్మద్ నాట్ మియోమద్. ప్రాఫిట్ సొలొమన్ వేరండి, మొహమ్మద్ కాదు. ఓకే. సో సత్య రాయల్ గారు నమస్కారం అండి. సో ఇప్పుడు డైలమా ఏంటి అంటే, వాళ్ళు ఇన్షా అల్లా అని చెప్పి వెళ్ళినారా మ్యాచ్కి, చెప్పకుండా వెళ్ళినారా? చెప్పి గనక వెళ్ళి ఉంటే ప్రాఫిట్ ఓడిపోయినాడు. చెప్పకుండా వెళ్ళి ఉంటే, చెప్పలేదు అనుకోండి, సో వాళ్ళు చెప్పలేదు కాబట్టి ఓడిపోయినారు. అది కాకుండా ఏమన్నారు, వై ఆర్ యూ ప్లే హ్యూమన్సా?
సారీ సార్ అర్థం కాలేదు. వై ఆర్ యూ ప్లే ఓకే. వాళ్ళు మళ్ళీ రిపీట్ చేస్తాను. వాళ్ళు చెప్పి గనక మ్యాచ్‌కి వెళ్ళుంటే గెలిచుండేవాళ్ళు కదా! వాళ్ళు చెప్పారా లేదా ఇప్పుడు క్వెషన్. ఒకవేళ చెప్పారే అనుకోండి, వెళ్లి మ్యాచ్‌లో చెప్పి కూడా మ్యాచ్ గెలవలేదు అంటే ఇక్కడ ప్రాఫిట్ మొహమ్మద్ మాట తప్పు. ఓడిపోయినాడు ప్రాఫిట్ మొహమ్మద్. ఓకే. ఒకవేళ చెప్పకుండా వెళ్ళినారే అనుకోండి, వాళ్ళు చెప్పలేదు కాబట్టి ఓడిపోయినారు. అది గాకుండా ఇక్కడ చూడండి గాడ్ ఏమన్నాడు? అల్లా డెస్టినీ ఏదైతే రాసి పెట్టినాడో అదే జరిగేది. సో వీళ్ళు ఓడిపోవాలని అల్లా డెస్టినీ రాసేసి పెట్టినాడు. ఓకే. ఇది అల్లా స్కీమ్. వీళ్ళు ఓడిపోవాలా అని డిసైడ్ అయిపోయినాడు అల్లా. అల్లానే డిసైడ్ అయిపోయిన తర్వాత వీళ్ళ 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 బాబులు ఈ గుండోడు తల గెచ్చి నాలుకేసి రాసినా సరే గెలవలేడు వీడు. అల్లానే ఓడిపోవాలని డిసైడ్ అయిన తర్వాత. మరి ఇప్పుడు ఆ డైలమా ఒకటి. వీళ్ళు ఇన్షా అల్లా అన్నారా లేదా? అనుంటే అని కూడా ఓడిపోయినారు అంటే ప్రాఫిట్ మొహమ్మద్ ఓడిపోయినాడు. ప్రాఫిట్ మొహమ్మద్ మాట తప్పు. అనకుండా వెళ్ళినారు అంటే అలా అనలేదు కాబట్టి ఓడిపోయినారు. అది కాకుండా ఆన్ టాప్ ఆఫ్ దట్ అల్లా డిసైడ్ చేసినాడు వీళ్ళు ఓడిపోవాలా అని. ఇది అల్లా స్కీము. అల్లా ఖురాన్‌లో చెప్పినాడు కదా! నేను అనుకుంటేనే జరుగుద్ది లేకపోతే జరగదు అని. సో అల్లా అనుకోలేదు. ఇప్పుడు డైలమా అది. ఓకే. వీళ్ళు అన్నారా? అనలేదా? అనుంటే ఎందుకు ఓడిపోయినారు? అనలేదు అంటే అల్లా డెస్టినీ కదా! ఏడ్చేది ఎందుకు? ఎందుకు ఏడుస్తా ఉండడం మూలుగుతా? చూడండి ఇప్పుడు వీడియోలు చూడండి. వీడియోల మీద వీడియోలు వీళ్ళ ఏడుపు 2 రోజుల నుంచి సారీ అండి. నేను ఏదో ప్లే చేశాను. బట్ ఎనీవే ఇప్పుడు క్వెషన్ ఏంటి అంటే వీళ్ళు ఓడిపోయినారు కదా! 2 రోజుల నుంచి ఏడిసి సస్తా ఉంటారండి. ఏడిసి సస్తా ఉంటారు. క్లిప్పుల మీద క్లిప్పులు ఇది ఎందుకు జరిగింది? మోసం చేసినారు మమ్మల్ని మోసం చేసినారు. ఏ పనులు. సో నేను కొన్ని కామెంట్లు ఇచ్చినాను చూపిస్తాను రండి. కొన్ని కామెంట్లు ఇచ్చినాను వీళ్ళకి. చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా! వీళ్ళు ఏడుస్తా ఉంటారు. ఎందుకు ఇట్లా జరిగింది? ఇప్పుడు నేను ఇచ్చిన కామెంట్ చదివి వినిపిస్తానండి మీకు. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే మీరు ఇట్లే క్వెషన్లు చేయండి. మీరు వాళ్ళ స్క్రిప్చర్స్, వాళ్ళ మాటలు వాళ్ళదే ఉపయోగించి వాళ్ళనే క్వెషన్ చేయండి. చూడండి నేనేం చదివినాను. నేను వీడికి కామెంట్ ఇచ్చినాను. వీడు పిచ్చోడు లవ్ సింబల్ కూడా ఇచ్చినాడు వీడు. బట్ ఎనీవే రిగార్డ్లెస్ ఏడిసి వస్తా ఉన్నాడు. ఎందుకు ఓడిపోయినాడు? మమ్మల్ని మోసం చేసినారు. కార్డు ఎంపైర్ తప్పు చేసినాడు. ఫీఫా మోసం చేసింది. కరప్టెడ్ రేసిస్టులు మమ్మల్ని చిన్న చూపు చూస్తూ ఉంటారు. విక్టిమ్ కార్డు ఏడిసి వస్తా ఉండరు. నాకు అర్థం కాని డైలమా ఏంటంటే అల్లానే డిసైడ్ అయిపోయిన తర్వాత ఓడిపోవాలా అని వీళ్ళు ఎవరి మీద ఏడుస్తారు? అప్పుడు అల్లా దగ్గర ఏడవాలి కదా! మనుషుల దగ్గర ఎందుకు ఏడుస్తారు వీళ్ళు? మెంటల్ కేసు. ఇప్పుడు చూడండి నేనేం రాసినాను ఇక్కడ మీకు స్క్రీన్ లో అవుతుంది కదా. వెల్ అల్లా టోల్డ్ యూ టు సే ఇన్షా అల్లా. మీకు అల్లా చెప్పినాడు ఇన్షా అల్లా చెప్పి పోండ్రా అని. అకార్డింగ్ టు దిస్ హదీత్ నేను మీకు చూపించిన హదీత్ వాళ్ళ 100 వాళ్ళ దగ్గరికి వెళ్తా అన్నట్టు చూసారా ఇన్షా అల్లా అని చెప్పి. అది అకార్డింగ్ టు దిస్ హదీత్ అల్లా చెప్పినాడు నీకు ఇన్షా అల్లా చెప్పమని. సో నువ్వు ఎందుకు చెప్పలేదు ఇన్షా అల్లా? ఓకే. మ్యాచ్కి ముందు నువ్వు అది చెప్పకుండా పోయి యూ బ్రాట్ షేమ్ ఆన్ ద హోల్ ఉమ్మా. దిస్ వాస్ అల్లా డిక్రీ ఫర్ యూ. అల్లా స్వయాన ఖురాన్లో ఏం చెప్పినాడు? నీకు అల్లా డిక్రీ ఇదే, అల్లా డెస్టినీ ఇదే రాసి పెట్టినాడు. సో ఇప్పుడు ఏడిస్తే ఏం ఉపయోగము? ఇప్పుడు ఏడిస్తే ఏమి ఉపయోగము? భూమేష్ గారు వచ్చినారు. నమస్కారం అండి, జై హింద్. ఇప్పుడు ఏడిస్తే ఏం ఉపయోగము? స్టాప్ కంప్లైనింగ్. యాక్సెప్ట్ హిస్ విల్. ఎవరు విల్? అల్లా విల్. వీళ్ళు ఓడిపోవాలని డెస్టినీ రాసింది. యాక్సెప్ట్ చేయి. ఏడిస్తే ఇట్లా వీడియోలు చేసి ఎంపైర్ల మీద, ఫిఫా మీద, ఇంగ్లీషు, మిడిల్ ఈస్ట్ అంటే చిన్న చూపు, రేసిస్టులు అని చెప్పి అని ఊస్తే తల పెట్టి నేలకు గీసుకుంటే ఏం ఉపయోగం? ఆ గుండోడు హెడ్ కోచ్ చేసే పనులు, వీళ్ళు చేసే పనులు, వీళ్ళందరూ చూడండి. ఇప్పుడు ఏం జరిగింది? అది అల్లా రాసిన డెస్టినీ. నాట్ యువర్స్ టు క్వశ్చన్. నువ్వు వాడు క్వశ్చన్ అడగడానికి లేదు. చెప్పింది జరిగింది యాక్సెప్ట్ చేసి మూసుకొని పోతా ఉండు. ఏడిసి కుక్కలు వచ్చినట్టు ఏడిస్తే ఏం ఉపయోగం? చూడండి ఇంకో కామెంట్ చూపిస్తా. వీడొకడు ఈజిప్ట్ గాట్ రాబ్డ్ అంట. వీడు స్మైల్ టు జన్నా అని ఒక డంగర్ గా ఉంటాడు యూకేలో. వీడు అంటాడు ఈజిప్ట్ ని రాబ్ చేసిందంట. ఏంద్రా ఈజిప్ట్ ని రాబ్ చేసేది? నీ బొచ్చులో రాబ్. వీడికి నేను ఏం కామెంట్ ఇచ్చినా చూపిస్తారండి. ఇంకా ఏం చెప్పినా అంటే
Inshallah, it's all Allah's will. What the f are you questioning Allah? మునాఫిక్. ఇది అల్లా అట్లా డెస్టినీ స్కీము రెడీ చేసి పెట్టున్నాడు. సో వీళ్ళు అల్లా ముందే డెస్టినీ రాసి పెట్టున్నారు. సో వీళ్ళు ఓడిపోయినారు. వీళ్ళు ఫస్ట్ ఇన్షాల్లా చెప్పలా. ఓకే, ఇన్షాల్లా చెప్పినా సరే అల్లా డెస్టినీ ఏదుంటే అదే. వీడు రిప్లై చేస్తాడు, ఈ పనికి మాట్లాడు, వాట్ ఆర్ యూ టాకింగ్ అని రెస్పాండ్ ఇచ్చిన, రే నథింగ్ హ్యాపెన్స్ ఎక్సెప్ట్స్ అల్లా విల్ ఇన్షాల్లా. ఈజిప్ట్ లూసింగ్ వాస్ హిస్ విల్. ఈజిప్ట్ ఓడిపోవడం వల్ల విల్ అది. ఈజిప్ట్ ఓడిపోవడం. స్టాప్ ఇన్సల్టింగ్ అల్లా బై క్వశ్చనింగ్ హిస్ విల్. ఇప్పుడు అల్లానే వీళ్ళు ఓడిపోవాలా అనుకున్నప్పుడు ఇప్పుడు ఎందుకు ఓడిపోయినాం అని నువ్వు అడిగే కొంది అల్లాని ఇన్సల్ట్ చేసినట్టే కదా, అల్లాని అవమానించినట్టే కదా. ఎందుకు ఏడిస్తారు? ఓడిపోయినారు, నోరు మూసుకొని పోయి నెక్స్ట్ వరల్డ్ కప్కి తిరిగి రండి. ఏడ్చి ఇప్పు అని ఊసి ఫైట్ చేసి ఇగో ఇట్లా వీడియోలు చేస్తే ఏం ఉపయోగం? అల్లా డెస్టినీ ఇది యాక్సెప్ట్ చేయ. స్టాప్ క్రయింగ్ అండ్ బీ ప్రౌడ్ ఆఫ్ అల్లాస్ విల్. వాళ్ళ మొక్కానికి వాళ్ళ అర్థం చూపించిన. ఏడవడం ఆపేసి అల్లా ఇది డెస్టినీకి మీకు రాసి పెట్టినాడు, బీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. సో బీ ప్రౌడ్ ఆఫ్ యూ లాస్ట్ ఇట్. అల్లా గెలిచినాడు, మీరు ఓడిపోయినారు. మూసుకొని పోయి ఇంటికి పోయి పడుకోండి, ప్రిపేర్ అవ్వండి నెక్స్ట్ వరల్డ్ కప్కి. అంతేగాని ఏడి వస్తే చూడండి, ఈ 2 రోజుల నుంచి ఇదే ఎక్స్ అంతా వైరల్ అయిపోయిందండి. వీళ్ళు మ్యాచ్ మమ్మల్ని ఓడగొట్టినారు, మమ్మల్ని ఇది చేసినారు. నాకు ముస్లిం ఉమ్మాలో ఒకటి కదా, వాళ్ళకి ఎంత బాధగా ఉందో నాకు అంతే బాధగా ఉంది. 2 రోజుల నుంచి నిద్ర లేదు ఓడిపోయిందని. మిగిలి ఉన్న ఒకే ఒక ఇస్లామిక్ కంట్రీ అది ఓడిపోయింది. చిరు త్రిలోక్ గారు వచ్చారు, నమస్కారం సార్ చిరు గారు. సో ఉన్నది ఒక్క ఇస్లామిక్ టీం, అది ఓడిపోయింది. ఈ గబ్బు నయల్లో ఇన్షా అల్లా చెప్పకుండా మ్యాచ్కి ఎవడు పోమన్నాడు? ప్రాఫిట్ మొహమ్మద్ చెప్పినాడు కదా ఇన్షా అల్లా చెప్పరా అని. వీళ్ళు ఇన్షా అల్లా చెప్పకుండా ఏందో ఖురాన్ ఆయతులు చదివి పెద్ద పోటీగా వెళ్ళకపోయి గెలిచే మ్యాచ్ ను ఓడగొట్టుకొని వచ్చినారు. ముస్లిం ఉమ్మా మొత్తము అవమానకరం అయిపోయింది వీళ్ళ చేసిన పనికి. వీళ్ళు ఓడిపోయినారు. ప్రాఫిట్ మొహమ్మద్ ని ఓడగొట్టినారు వీళ్ళు ఓడిపోయి. ప్రాఫిట్ మొహమ్మద్ ఇన్షా అల్లా చెప్తే గెలుస్తారు కదరా అని చెప్పినాడు కదా, ఆయన మాట ఎందుకు నమ్మలేదు? మళ్ళా మా నబీ గుస్తాకే రసూల్ బొక్కలో కలుస్తుందా చెప్పిన మాట, సొంత ప్రాఫిట్ మాటే విన్నారు. విని ఇప్పుడు ఇన్షా అల్లా చెప్పకుండా ఎవడు పోమన్నాడు? వీళ్ళు ఇష్టమైనట్టు ఆయతులు చదివి మ్యాచ్ల్లోకి. కోపం పీక్స్ లో ఉందండి నాకు వీళ్ళ మీద. వీళ్ళు మొత్తం ఇస్లామిక్ ఉమ్మా మొత్తానికి అవమానకరం చేసినారు వీళ్ళు చేసిన పనులకి. ఇప్పుడు ఓడిపోవడం అల్లా డెస్టినీ. మూసుకొని ఇంటికి పోవచ్చు కదా, ఎందుకు ఈ యాశాలన్నీ చేసేది? ఇటు చూడండి ఏం చేసినాడో మళ్ళా చూపిస్తాను. చూడండి చేస్తాడు. పోతారు, వాడేమో ఈ గుండోడి హెడ్ కోచ్ పోయి వాడు ఫోటోగ్రాఫర్ని కొట్టిన 2006లో పోయి జైలుకి వచ్చినాడు. ఈడ యుఎస్కి వచ్చి వీళ్ళతో గొడవ పడతాడు పోలీసులతో యుఎస్లో. చూడండి ఇప్పుడు చూడండి, వీడు ఓడిపోయినారు, మూసుకొని పోవచ్చు కదా, ఏంది వేషాలు తూ అని వీయడము, ఏంది ఇది? చూడండి అదిగో తూ అని వేయడము. అల్లా చెప్పినాడు వీడికి తూ అని వేయమని. అల్లా డెస్టినీని అల్లా డెసిషన్ ఛాలెంజ్ చేసే అంత పోటీగాళ్ళ వీడు ప్రాఫిట్ మొహమ్మద్ ఏమో ఇన్షాల్లా చెప్పి పోరా మ్యాచ్కి అంటే, వీడు ఇన్షాల్లా చెప్పకుండా ఎవడు పోమన్నాడు ఈయన్ని? ఆయతులు చదివి ప్రాఫిట్ సొలమానే 100 మంది దగ్గరికి పోయి నేను దింపి 100 మందిని జిహాదీలు కంటానంటే వాడికే దిక్కులేదు. వీళ్ళంతా తుచ్చమాలు. ఈ గుండోడు తల నేలకేసి రాసినా సరే అల్లా డెస్టినీని మార్చగలడా వీడు? ఇన్షాల్లా చెప్పకుండా మ్యాచ్ కి వెళ్ళడం పెద్ద తప్పే, అందుకే అలా ఓడించినారు. ఇందులో తప్పు తప్పే ఉంది. ఇప్పుడు నా డైలమా చిరుతిలోక్ గారు, డైలమా ఏంటంటే ఇస్లామిక్ డైలమా ఒకటి, ప్రాఫిట్ మొహమ్మద్ హదీస్ లో ఏం చెప్పినాడు? ప్రాఫిట్ సులమానికే దిక్కు లేదు, వాడు ఇన్షాల్లా చెప్పకుండా 100 మంది దగ్గరికి పోయి దింపొస్తే ఎవరికి పుట్లా, ఒక్కరికి పుట్టినారు, అది సొగం పిల్లోడు.
వాడికే దిక్కు లేనప్పుడు వీళ్ళు కిందటి మ్యాచ్లో, దీనికి ముందు మ్యాచ్లో ఏం చెప్పినారు తెలుసా? మాకు గెలిచే రహస్యం తెలిసిపోయింది, ఏంటంటే మేము ఈ ఆయత్తు చదివి మ్యాచ్కి ముందు అప్పుడు వెళ్తాం మ్యాచ్కి అన్నారు. సరే, ఆ మ్యాచ్లో గెలిచినారు. ఈ మ్యాచ్లో కూడా అదే ఆయత్తు చదివి పోయినారు, ఓడిపోయినారు. వీళ్ళు ఆయత్తులు గీతులు చదవమని ప్రాఫిట్ చెప్పినాడా? ప్రాఫిట్ ఇన్షాల్లా అని కదా చెప్పమని చెప్పింది. వీళ్ళు ఇన్షాల్లా చెప్పకుండా ఆయతులు చదివి వీళ్ళు సొంత తెలివితేటలు, గుండోడు తెలివితేటలు ఉపయోగించుకొని పోయి ఓడిపోయి ఇప్పుడు రెఫరీ మీద, ఫీఫా మీద, యుఎస్ మీద, అందరి మీద ఏడిసి తల నేలకేసి రాసుకున్న ఏం ఉపయోగం ఆ గుండోడు? ఏం ఉపయోగం? ఇన్షాల్లా చెప్పకుండా పోయి మ్యాచ్ ఓడిపోయినారు. అదొకటి. 2, వీళ్ళు మ్యాచ్ ఓడిపోవడం అల్లా డెస్టినీ కదా, అల్లా రాసి పెట్టున్నాడు కదా ఆల్రెడీ. అల్లా విల్లు లేనిదే ఏమీ జరగదు ప్రపంచంలో, ఏమి ఒక ఆకు కూడా కదలదు. మరి అట్లాంటప్పుడు వీళ్ళు ఓడిపోవడం కూడా అల్లా విల్లే కదా, మరి దాన్ని ఎందుకు రెస్పెక్ట్ చేయరు వీళ్ళు? ఎందుకు చేయరు రెస్పెక్ట్? అల్లాని ఎందుకు అవమానిస్తారు? వీళ్ళు ఏం చేసినా సరే, ఇదిగో ఒకటి ఇన్షాల్లా చెప్పకుండా పోయి ప్రాఫిట్ మొహమ్మద్ని అవమానించినారు. 2, ఈ ఓడిపోవడం అల్లా విల్లు, దాన్ని యాక్సెప్ట్ చేయకుండా క్వశ్చన్ చేయడము, ఇగో త్రూ అని వేయడము, పోలీసులతో ఫైట్ చేయడము, ఇప్పుడు అల్లాని అవమానిస్తూ ఉంటారు. వీళ్ళు ఏదర్ ప్రాఫిట్ మొహమ్మద్ని అవమానిస్తారు లేదా అల్లాని అవమానిస్తారు. వీళ్ళు మ్యాచ్ ఓడిపోయి మొత్తం ముస్లిం ఉమ్మానే అవమానించినారు. మొత్తం ముస్లిం ఉమ్మానే అవమానిస్తారు వీళ్ళు. ఏం మనుషులు సార్ వీళ్ళు. ఫజైల్ ఈ ఆలం బుక్, మదర్సాలో చదివించే పెద్ద పుస్తకం. ఓకే భువనేష్ గారు. ఓకే, సో వీళ్ళు ముస్లిం ఉమ్మాకి అవమానం. వీళ్ళు అల్లా విల్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు, అల్లాని అవమానిస్తూ ఉన్నారు. ఇన్షాల్లా చెప్పకుండా మ్యాచ్కి పోయి ప్రాఫిట్ మొహమ్మద్ అవమానిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ప్రాఫిట్ మొహమ్మద్ చెప్పిన మాట వినకుండా వీళ్ళు మ్యాచ్కి పోయినారా, లేదా వీళ్ళు ఇన్షాల్లా చెప్పిపోయి కూడా ఓడిపినారా? చెప్పి కానీ పోయి ఉంటే ప్రాఫిట్ మొహమ్మద్ అబద్ధం చెప్పినాడు, లేదా ప్రాఫిట్ మొహమ్మద్ ఓడిపినాడు. చెప్పకుండా పోయి ఓడిపినారు అంటే అల్లా డెస్టినీ అదే. దాన్ని యాక్సెప్ట్ చేయకుండా ఇట్లాంటి వీడియోలు చేసేది, పోలీసుల మీద, ఫీఫా మీద ఏడ్చి అల్లాను అవమానిస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఎవరు కరెక్ట్? ప్రాఫిట్ మొహమ్మద్ కరెక్టా, వీళ్ళు కరెక్టా, అల్లా కరెక్టా, లేదా మొత్తం ముస్లిం ఉమ్మా కరెక్టా? చెప్పండి. మింగలేక మంగళవారం అన్నాడు అలాంటి కొంచెం అంతే అండి. నా ప్రాబ్లం ఏంటంటే, ప్రాఫిట్ మొహమ్మద్ చెప్పిన మాట వీళ్ళు వినకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆయతులు చదివిపోయి మ్యాచ్ ఓడిపోయి వచ్చి ఇప్పుడు ప్రాఫిట్ మొహమ్మద్ని అవమానిస్తూ ఉంటారే, అల్లాను అవమానిస్తూ ఉంటారు, ప్రాఫిట్ మొహమ్మద్ని అవమానిస్తూ ఉంటారు. వీళ్ళు అసలు ఈ ఉమ్మ మొత్తానికి అవమానకరం.